మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో పరిశుద్ధాత్ముడు పొద్దునే ఎక్కువనే మీ అద్దకు వచ్చిన్నాడు కనుక మరి ఈరోజు మరి ఆత్మ ఏ మాటలైతే మన హృదయాలు వెలిగించాలనుకుంటుందో ఆ హృదయాలతో మనం వెలిగించుకుందాం. వెలిగించకపోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆవిష్ణ ఆరోగ్యాన్ని దయచేసి మన హృదయాలు వెలిగించుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మరి ఈ మాటల ద్వారా మనం వెలిగించుకొని సంతోషంగా ఆనందంగా ఉందాం. దేవుని పిల్లలకు చూడగలిగితే కీర్తన గ్రంథం 119 అధ్యాయము 165 వచనములో దేవుడు ఒక మాట రాయబడింది. నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారందరూ ఎంతో నెమ్మదిగా ఉన్నారయ్యా అన్నాడు. అంటే ధర్మశాస్త్రము అనగా దేవుని మాటలు. దేవుని మాటలు ఎంతమంది అయితే భూమి మీద ప్రేమిస్తారో వారంతా నెమ్మదిగా ఉంటారు. ఒక కుటుంబంలో తండ్రి బిడ్డలు క్షేమము కలిగి ప్రతి మాట చెప్పుతుంటాడు. ఆ చెప్పిన మాటలు ఏ కుమారుడైతే ప్రేమిస్తారో ఆ కుమారుడికి ఏమొస్తుంది? నా తండ్రి చెప్పిన మాటలు మేలుకరంగా ఉన్నాయి కనుక అనుసరించడం వలన తనకు నెమ్మది వస్తుంది. ఆ ఇంటికి వారసుడని పిలువబడతాడు. తండ్రికి సంతోషము కలిగింది. అదే తండ్రి చెప్తున్న ప్రతి మాటను కూడా వ్యతిరేకంగా తీసుకొని నేను ఎందుకు పాటించాలా, నేను ఎందుకు అనుసరించాలా, నా ఇష్టం అనుకున్న కుమారుడు ఏమైపోద్ది? జీవితంలో నెమ్మది ఉండదు. తండ్రి వల్ల వచ్చే పొందటానికి వీలు లేకుండా ఇంటికి ఎలుపుట ఉండే అవకాశం కలిగిద్ది. దేవుని పిల్లరా, అలాగనే దేవుడు కూడా చెప్తున్నాడు, తన ధర్మశాస్త్రం అనగా తన మాటలు కానీ ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి నెమ్మది వస్తుంది అన్నాడు. అంటే ఏదైనా నెమ్మదైనా సంతోషమైన ఏదైనా మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మన క్షేమం కోరి భూమి మీద సమస్తం ఇచ్చి పోషించేవాడు ఆయనే కనుక ఆయన మాటలను కానీ మనం ప్రేమించగలిగితే మనము మన కుటుంబంలో నెమ్మది కలిగి ఉంటాం. ఎంతమంది అయితే దేవుని మాటలను, ధర్మశాస్త్రాన్ని ప్రేమించలేక ఎదురు తిరిగి దేవునికి ఉగ్రతకు పాత్రలుగా నిలబడి ఉన్నారు. అట్టి వారి కోసం మనం అప్రేమించే మనసు వారికి కూడా రావాలని ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నీ ధర్మశాస్త్రం అనగా నీ మాటలు మేము ప్రేమిస్తే నెమ్మది కలిగి ఉంటామని చెప్తున్నావు తండ్రి. నాయన, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ నీ మాటను ప్రేమించి నెమ్మది కలిగి వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉండటానికి కృపను దయచేయమని అడుగుతున్నా తండ్రి. మా బ్రతుకు వలన, మా పనుల వలన నీకు సంతోషం కలుగు చేసే బిడ్డలుగా మేము ఉండునట్లు సహాయం చేయండి తండ్రి. ఎంతమంది అయితే నీ మాటలను వ్యతిరేకించి పాటించక బాధపడుతున్నా తండ్రి, నాయన అపవాది ఒక ఆధీనంలోకి వెళ్ళారు, వారిని క్షమించి తండ్రి. మీ కృప, నీ కనికరం బిడ్డల మీదకు ఉంచమని అడుగుతున్నావు. సహాయం చేయండి తండ్రి. చదువుల కోసం, ఉద్యోగాల కోసం బిడ్డలు ఎంతోమందినైనా ప్రయాసపడి దూర ప్రాంతాల్లోనూ నైనా ఇతర దేశాల్లోనూ నా తండ్రి బిడ్డలు ఉండగా ఏ బిడ్డ అయితే మోకరించి తండ్రి సహాయం చేయమని అడిగి ఉన్నారో నా తండ్రి, అట్టి బిడ్డలకు నైనా మీ కృపను అనుగ్రహించి బిడ్డలకనైనా ఉద్యోగాలు వచ్చినట్టు వారి కుటుంబంలో నెమ్మదిని దయచేసి నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించగలిగే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.